కార్యక్రమం చేసుకొని గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు అలాగే నేను కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. మహిళా దినోత్సవ కార్యక్రమం అది అయిపోయి మేము సుమారు 11 టైంకి 11:15 టైంకి టీఆర్ఎఫ్ టీం నుంచి ఒక కాల్ వచ్చింది. ఎందుకంటే గతంలో ఒక 4-5 సార్లు నేను టీఆర్ఎఫ్ టీంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక కటౌట్స్ నవీన్ యాదవ్ అనే వ్యక్తి కటౌట్స్ ఉన్నాయి ఇక్కడ యూసఫ్గూడ చెక్ పోస్ట్ అలానే చౌరస్తాలో బస్ స్టాప్ కానుకొని అలాగే స్కూల్ ప్రెమిసెస్లో వాళ్ళ పెద్ద పెద్ద కటౌట్స్ ఉన్నాయి. రేపు ఏమన్నా ప్రమాదవశాత్తు ఏమన్నా కింద పడిపోతే ప్రమాదం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను టీఆర్ఎఫ్ టీంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద టీఆర్ఎఫ్ టీం వాళ్ళు నిన్న నైట్ 11:15 ఆ టైంకి మేము వచ్చాము. కానీ వీళ్ళు మమ్మల్ని తీయనియట్లేదు, మా మీద అటాక్ చేస్తున్నారు. ఒక 10-15 మంది మా మీదకి వస్తున్నారు. మేడం మీరు రావాలి ఇక్కడికి, ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీలో ఎవరైనా వచ్చి కొంచెం మాకు సపోర్ట్ ఉంటే కానీ మేము తీయమని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది. అందుకని నేను కూడా అదే దారిలో వెళ్తూ ఉంటే సరే ఇక్కడే ఉన్నాను అని నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ వెళ్దాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీరు మీ డ్యూటీస్ని చేయడానికి వాళ్ళు ఇంటరప్ట్ చేస్తున్నారు కాబట్టి మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నేను టీఆర్ఎఫ్ టీంతో మాట్లాడడానికి వెళ్ళాను. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. నేను అలాగే డ్రైవర్ షోయబ్ అనే వ్యక్తితో ఇద్దరమే వెళ్ళాము. వెళ్ళి మేము టీఆర్ఎఫ్ టీంతో మాట్లాడుతుంటే అప్పుడే ఒక అమ్మాయి వచ్చింది. భావన అని బయటికి నవీన్ యాదవ్ ఆఫీస్ బయటే ఇష్యూ జరిగింది. అంటే భావన అని ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను నవీన్ యాదవ్ ఫాలోవర్ని, కాంగ్రెస్ పార్టీ మీకు ఏం ప్రాబ్లం వచ్చింది ఈ కట్అవుట్తో అని అడిగింది. నేను అన్న ఈ కట్అవుట్ ఒకటి ప్రాబ్లం కాదమ్మా, టీఆర్ఎఫ్ టీం వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. మీ పార్టీ కాదు మా పార్టీ కాదు, అన్ని బ్యానర్లు వాళ్ళు తీసేస్తారు. ప్రోగ్రామ్ అయిన 1 వీక్కో 10 డేస్కో జిహెచ్ఎంసీ బ్యానర్స్ తీసేస్తుంది. అది వాళ్ళ డ్యూటీని ఇంటరప్ట్ చేయడం కాదు. అక్కడికి వెళ్ళేసరికి సినారియో డిఫరెంట్గా ఉంది. ఒక 40-50 మంది వెంకట్ యాదవ్ బయటే నుంచి 40-50 మందితో నుంచుని ఉన్నాడు. టీఆర్ఎఫ్ టీంతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు. నేను వాళ్ళని స్టాఫ్ని పదండి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఈలోపు ఆ అమ్మాయి వచ్చి కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసి ఇప్పుడు మీరు తీస్తే మేము రేపు ఇంకొకటి పెడతాము, మీరు ఏం ఆపుతారు, ఇది మా అధికారము, మా అధికారం నడుస్తుంది, మేము కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ నడుస్తుంది, మీరు ఏం చేయగలరు అన్నట్టు అమ్మాయి చాలా అగ్రెసివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఈలోపు ఇంకొక 2-3 లేడీస్ వచ్చారు. ఫుల్ తాగేసి కావాలని వెంకట్ యాదవ్ అక్కడి నుంచే 4-5 లేడీస్ని పంపించడం జరిగింది. తాగేసి వచ్చి బూతులు మాట్లాడడం మొదలుపెట్టింది. ఇమీడియట్గా బూతులు మాట్లాడుతుంటే నేను మిర్రర్ లిఫ్ట్ చేసేసి పోలీసులకి ఫోన్ చేస్తూ ఉన్నా, ఇక్కడ గొడవ అవుతుంది పెట్రోలింగ్ పంపించండి అని చెప్పి. పోలీస్ చేస్తూ ఉండగానే చాలా విధ్వంసంగా, అంటే కార్ మిర్రర్ ఎక్కిచ్చేస్తే మిర్రర్ని కొట్టడము, కార్ డోర్ని కొట్టడము మీకు వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీడియో మొత్తం డోర్ని కాళ్ళతో గుద్దడము, గట్టిగా కొట్టడం చేస్తే డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్గా అమ్మాయి నా పైన అటాక్ చేసి కొట్టి నన్ను బయటికి లాగడానికి ట్రై చేసి కంప్లీట్గా చీరలు బ్లౌజ్ మొత్తం తీసేసి లాగేసి ఎంత దారుణంగా బిహేవ్ చేశారంటే, ఎంత హింసాత్మకంగా బిహేవ్ చేశారు. ఇలాంటి దారుణమైన సంఘటనలు మా 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు. ఎవ్వరి మీద ఇట్లాంటి అటాక్ అనేది జరగలేదు. ప్రజాప్రతినిధి అని కాదు, ఒక మహిళ ఆ టైంలో నేను వచ్చి ఏదో వాళ్ళ వృత్తి చేసుకుంటుంటే వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వట్లేదు, ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు అని అడిగిన దానికి ఇంత దారుణంగా వాళ్ళు ఇలా నా పైన అటాక్ చేయడం అనేది నేను చాలా బాధాకరం ఇది నాకు. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన అవమానంని గురైనట్టు ఉంది. ఎందుకంటే అక్కడ లోకల్ ప్రజాప్రతినిధి ప్రజలు ఎన్నుకొని మమ్మల్ని వాళ్ళ ప్రజాసేవ కోసం మేము 24 గంటలు మేము పనిచేస్తూ ఉన్నాము. గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు కానీ మేము కానీ 24 గంటలు పబ్లిక్ అవైలబిలిటీలో ఉండి పబ్లిక్ సేవ చేసుకుంటూ ఉండగా వాళ్ళు ఇలా హింసాత్మకంగా బిహేవ్ చేశారు. ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఇంత దారుణమైన రౌడీజం, వాళ్ళలో ఉన్న రౌడీజం అంతా కూడా బయటకు చూపిస్తూ ఉన్నారు. అదే టైంలో నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోలీసులకి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లాక్కున్నారు. నువ్వు సీఐకి ఫోన్ చేస్తావా, ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తావా, ఎవరికి చేస్తావో చెయ్యి, మేము మిమ్మల్ని వదిలమన్నట్టు నా ఫోన్ లాక్కొని ఫోన్ పగలు కొట్టారు. దారుణంగా కొట్టి నన్ను బయటికి లాగడానికి కూడా ప్రయత్నించింది. ఒక 30-40 మంది అక్కడ ఉన్నారు వెంకట్ యాదవ్ చుట్టూ. వాళ్ళందరూ కూడా వీడియో తీస్తూ అక్కడ ఏదో ఎంటర్టైన్మెంట్ అవుతున్నట్టు చూశారు, కానీ ఒక్కరు కూడా వాళ్ళని ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. మొత్తం అందరూ కూడా వీడియోలు తీసుకుంటూ అక్కడ షో ఒకటి క్రియేట్ చేసేసారు. నేను ముందుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాం. వెంటనే ఎమ్మెల్యే గారికి ఈ సంఘటన చెప్తే ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి ఏసీపీ గారికి, డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఫిర్యాదు చేశారు. వాళ్ళు కూడా ఎమ్మెల్సీకి పంపించి ఎమ్మెల్సీ రిపోర్ట్ తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామన్నారు. నేను
ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతుంది ఒకటి, ఇటువంటి వారిని పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేసి మీరు పార్టీలో ఇటువంటి వ్యక్తులకి ఎంకరేజ్ చేయొద్దని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటి రౌడీలని మీరు ఎంకరేజ్ చేస్తే ప్రజలకి చాలా భయభ్రాంతులకు గురవుతారు. ఇది చేసింది కాక వాళ్ళే వీడియో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏదైతే వీడియో తీశారో వాళ్ళే మీడియా గ్రూపుల్లో వేసేసి, వాళ్ళే వాట్సాప్ గ్రూప్స్లో వేసి, వాళ్ళే వీడియోని వైరల్ చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది మా అధికారం, మేము ఇట్లానే చేస్తాం, కార్పొరేటర్ సైతం మేము వదలలేదు, మీ నాయకులు కార్యకర్తలకి మేము ఇట్లానే చేస్తామని సందేశం ఇస్తున్నారా, లేకపోతే ఏం ఉద్దేశపూర్వకంగా వాళ్ళు వీడియోని వైరల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే బహిరంగంగా వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు మా అధికారం ఉంది, మేము ఇట్లా బిహేవ్ చేస్తాం, మేము ఇట్లా చేస్తామని చెప్పి బహిరంగంగా చెప్తున్నట్టుంది. దయచేసి పోలీసులని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే వెంటనే తక్షణమే నా మీద అటాక్ చేసిన వాళ్ళతో పాటు నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్ మీద కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను